వేద ధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పరమ పావన భక్త భావన బాంధవ ప్రకరాననా, పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరాననా, శరధిశోషణ సత్యభాషణ సత్కృపామయ భూషణ, దురితతారణ సృష్టికారణ దుష్టలోక విదారణ, ధరణిపాలన ధర్మశీలన దైత్యమర్దన ఖేళన, నమామి నారాయణ పాద పంకజం, కరోమి నారాయణ పూజనం సదా, వదామి నారాయణ నామ నిర్మలం, స్మరామి నారాయణ తత్వమవ్యయం. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పుణ్యప్రదమైనటువంటి భాగవతమునందలి ప్రహ్లాదుని యొక్క దివ్య చరిత సమస్త సుఖములు కలిగిస్తాయి. అఖండ జ్ఞానసిద్ధి నారాయణుని దివ్య దీవెన మనకు లభ్యమవుతుంది. హిరణ్యకశ్యపుడు తాను వార్ధక్యం రాకుండా చావు లేకుండా బ్రతకాలి అని, త్రిలోకాలను ఎదురు లేకుండా పరిపాలించాలని, బాహుబలంతో శత్రుబలములను జయించాలని, సింహ పరాక్రమాన్ని పొందాలి అని నిశ్చయించుకున్నాడు హిరణ్యకశ్యపుడు. ఇటువంటి కోరికతో ఆ రాక్షసరాజు మందర పర్వతపు చర్యలపైకి వెళ్ళాడు. అక్కడ ఒక చోట చూచుకున్నాడు. కాలి బొటన వేలుపై నిలబడి రెండు చేతులతో ఆకాశం వైపు చూస్తూ ఘోరమైనటువంటి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు పొడవైనటువంటి ఎర్రని కేశాలతో తేది చూడటానికి కూడా శక్యం కాకుండా ఉన్నాడు హిరణ్యకశ్యపుడు. ప్రళయకాలంలో అతి తీక్ష్ణ కిరణాలతో ప్రకాశించే చండ పరాక్రమవంతమైనటువంటి ప్రచండమైనటువంటి సూర్యబింబంలా ప్రకాశిస్తున్నాడు హిరణ్యకశ్యపుడు. లోకానికి భయమును కలిగించేటువంటి దారుణమైనటువంటి తపస్సు చేయసాగాడు. దేవతలు తమ తమ ప్రదేశాలలో ఉండి ఆ విచిత్రమైనటువంటి ఘోరమైనటువంటి ఆ తపస్సుని చూస్తూ ఉన్నారు. ఆ సమయమునందు హిరణ్యకశ్యపుడు చేసేటువంటి ఆ తపస్సుకి ప్రాణిక్రోటి గుండె దడదడలాడింది. అదిరెన్ కుంభిని సాద్రియై కలగెన్ ఏడు అంబోనిధుల్ తారకల్ సెదరన్ సగ్రహ సంఘములై దిశలు విచ్ఛానంతలై మండే పెల్లదరెన్ గుండెలు జంతు సంహతికి ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలోద్దంచత్తపో వహ్నిచేన్. రాక్షసేంద్రుడైనటువంటి హిరణ్యకశ్యపుని కఠినాతి కఠినమైనటువంటి నియమనిష్టలతో తపస్సు చేస్తున్నాడు. ఉగ్రమైనటువంటి ఆచారాలు పాటించాడు. ఆయన శిరోభాగంలో పైన ఉండేటువంటి తపో వలన ఆ పొగలు వెలువడుతున్నాయి. శిరస్సులో నుంచి అగ్నిజ్వాలలు రేగి మిన్నంటి సాగటం మొదలుపెట్టినాయి. ఆ తాపానికి భూమండలం పర్వతాలతో సహా అదిరిపోయింది. సప్త సముద్రాలు సుళ్ళు తిరిగినాయి. చుక్కలు చెదిరిపోయినాయి. దిక్కులు గ్రహాలతో సహా చిన్నాభిన్నములై మండి మాడిపోసాగాయి. పాని కోటి గుండెలలో దడదడలాడింది. అదిరెన్ కుంభిని సాద్రియై కలగెన్ ఏడు అంబోనిధుల్
తారకల్ సెదరెన్ నవగ్రహ సంఘలై దిశలు విచ్ఛాన్నాంతలై మండే పెల్లదరెన్ గుండెలు జంతు తతికిన్ ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ శిరోద్ధూత సధూమ హేతి పటలోద్దంచ తపోవహ్నిచేన్. ఈ విధంగా 3 లోకాలు తల్లడింపచేస్తున్నటువంటి దానవేంద్రుని ఉగ్రమైనటువంటి తపస్సును దేవతలు భరించలేకపోయినారు. వెంటనే స్వర్గలోకం విడిచిపెట్టి బ్రహ్మలోకానికి పరిగెత్తారు. వేదమూర్తి అయినటువంటి చతుర్ముఖనకు నమస్కరించి తమ మనస్సులో ఉన్నటువంటి బాధను విన్నవించుకుంటున్నారు వారందరూ. కారుణ్యనిధి కమలాసన కారుణ్యనిధి దితికుమారుడైనటువంటి హిరణ్యకశ్యపుడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు స్వామి. ఆ తపస్సు యొక్క వేడిమికి మేము తాడలేకపోతున్నాం. కోలాహలంగా ఉన్నటువంటి అమరావతిలో ఇక ఉండటానికి భయంగా ఉంది. అన్యథా మాకు గతి లేదు. మాకు నీవే శరణు ఓ బ్రహ్మదేవ. శంకాలేశము లేదు దేవా ఓ పితామహ, ఇక సందేహం ఏమాత్రం లేదు. ప్రళయం ముంచుకు వస్తున్నది. ముల్లోకాలను సంహారం చెయ్యడానికో అమరులను అడిచివేయటానికో వేదశాస్త్రాలను వినాశనం చెయ్యటానికో వాడి ధ్యేయము ఏమిటో కానీ హిరణ్యకశ్యపుడు భయంకరమైనటువంటి తపస్సును తలపెట్టాడు స్వామి. లోకాలు నాశనం కాకుండా వాడి తపస్సు విరమించేలా చెయ్యండి. ఆర్తత్రాణ పరాయణ అరవిందాసన, దీనికి నీవే ప్రతీకారం ఆలోచించి మమ్మల్ని రక్షించాలి స్వామి అని ప్రార్థించాడు దేవతా సమూహమంతా బ్రహ్మదేవుని. ఇంకొక మాట అన్నారు, ఓ బ్రహ్మదేవా ప్రభు, నీవు మహనీయమైనటువంటి తపోబలంతో ఈ జగత్తును నిర్మాణం చేసి ఈ దేవాధీశుల కంటే గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించావు. ఈ విధమైనటువంటి దానవుడైనటువంటి ఆ హిరణ్యకశ్యపుడు తన తపోనిష్టా మహిమ చేత ప్రస్తుతం ఉన్న మీరు సృష్టించినటువంటి ఈ జగత్తును నాశనం చేసి మరికొత్త ప్రపంచమును సృష్టించాలని, ఆ శక్తి ఈ తపోబలంతో సంపాదించుకోవాలని చూస్తున్నాడు బ్రహ్మదేవ. అంతేకాదు, కాలాధీనులమైనటువంటి జీవులు శాశ్వతంగా లేకపోవటం వలన తపోయోగ సమాధి బలంతో తాను శాశ్వతం పొందాలని అతడు కఠోరమైనటువంటి పట్టుదలతో ఉన్నాడు. అతడు నిత్యుడై సత్యుడై శాశ్వతంగా ఈ లోకమును ఏలాలి అనేటువంటి భావనతో ఉన్నాడు అని చెప్పి దేవతలు బ్రహ్మదేవునికి మొరబెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా భువనేశ్వర, ఆ దానవేశ్వరుడు నీ మహోన్నతమైనటువంటి బ్రహ్మపీఠాన్ని, నీ అపార ఐశ్వర్యాన్ని, నీ విజయ సంపదను లోకుల పాలు కాకుండా చెయ్యడానికి కంకణం కట్టుకున్నాడు. కాబట్టి వెంటనే రాక్షసుని యొక్క తపస్సును నివారించు. చివలకు బ్రహ్మదేవుని యొక్క నివాసం కూడా అతని అధీనమవ్వచ్చు. దయచేసి లోకాలను రక్షించు ఓ బ్రహ్మదేవా అని దేవతలు బ్రహ్మదేవునికి మొరబెట్టుకున్నారు. ఆ దేవతలు విన్నవించగా విధాత విన్నాడు. ఆయన మనస్సు కరుణతో కరిగిపోయింది. స్వయంభువుడై చతుర్ముఖుడైనటువంటి ఆ భగవానుడు సమస్యకు పరిష్కారం ఆలోచించాడు. భృగు దక్షాదులను వెంటబెట్టుకొని మందర పర్వతం పైకి వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడు చూచాడు. అక్కడ హిరణ్యకశ్యపుడు కఠోరమైనటువంటి నియమాలతో తపస్సు చేస్తున్నాడు. అతని శరీరమంతా చీమలు వ్యాపించి మధ్య మాంసాలను చర్మాన్ని కొరికివేస్తూ రక్తాన్ని పట్టి పీలిస్తున్నాయి. అలా రక్తాన్ని కూడా పట్టుకొని అలా పీలుస్తూ ఉన్నాయి. అయినా చెలించటం లేదు ఆ రాక్షసుడు. ఓహో, ఏమి ఆ తపస్సు! అతని శరీరంపై పుట్టలు పెరిగినాయి. దానిపైన గడ్డి దుబ్బులు కట్టాయి. దానిపైన వెదురు లేచింది. దానవేంద్రుడు పుట్టలో ఉన్న తపస్సు వల్ల కలిగినటువంటి అపూర్వమైనటువంటి కాంతులతో ప్రకాశిస్తూ ఆకాశంలో దట్టమైనటువంటి కారు మబ్బుల మధ్య కప్పబడినటువంటి కమల బాంధవుడులా ప్రకాశిస్తున్నాడు. అటువంటి హిరణ్యకశ్యపును చూచి విధాత విస్మయం చెందాడు. కొంతసేపటికి చిరునవ్వుతో ఇలా అంటున్నాడు. హిరణ్యకశ్యపుని పలకరిస్తున్నాడు.
ఓ సురారి కులేంద్ర, ఓ సురారి కులేంద్ర, ఈ క్రియ ఉగ్రమైన తపంబుమున్. ఓ సురారి కులేంద్ర, నీ క్రియన్ ఉగ్రమైన తపంబుమున్. చేసి చూసిన వారు లేరిక చేయువారును లేరునే. ఓ సురారి కులేంద్ర చంద్ర, ఓ సురారి కులేంద్ర, నీ క్రియ ఉగ్రమైన తపంబుమున్. చేసి చూపిన వారు లేరిక చేయువారును లేరునే. ఈ సమాధికి మెచ్చితిన్, నీ సమాధికి మెచ్చితిన్, విను నీ అభీష్టములిత్తు నాయాసమేమిటికి. లెమ్ము లెమ్ము మహాత్మా, కోరుము కోరికల్. ఓ రాక్షసేంద్ర, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, నీలాగా ఈ విధంగా ఉగ్రమైనటువంటి తపస్సును చేసిన వారు పూర్వకాలంలో ఎవరూ లేరు, ముందు కాలంలోనూ ఎవరూ ఉండబోరు. ఉగ్రమైన తపంబుమున్ చేసి చూసిన వారు లేరిక చేయువారును లేరు. పూర్వకాలంలో ఎవరూ చేయలేడు, ఈనాడు ఎవరూ చేసి ఉండరు, రాబోయే కాలంలో కూడా ఎవ్వరూ ఉండబోరు. నీ తపస్సమాధి నిష్ఠకు నేను సంతోషించాను. దానవోత్తమా, నీకేం వరం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. అనవసరంగా ఆయాసపడటం ఎందుకు అని బ్రహ్మదేవుడు హిరణ్యకశ్యపునితో పలుకుతున్నాడు. అసంఖ్యాకమైనటువంటి ఈగలు, చీమలు మూగి నీ శరీరంలోని మజ్జ, మాంసం, రక్తాలను పీల్చి పిప్పి చేశాయి హిరణ్యకశ్యప. దంతవ్రాతములన్ పిపీలికలు, అసంఖ్యాకమైనటువంటి ఈగలు, చీమలు మూగి నీ శరీరంలో ఉన్నటువంటి మజ్జ, మాంసాలను, రక్తాన్ని పీల్చి పిప్పి చేసినాయి. నీవు చిక్కి శల్యావస్థలో ఉన్నావు. నీపైన పుట్టలు కట్టి గడ్డి పెరిగింది, విధుళ్ళు మొలిచాయి. అయినా సరే నీవు చలించలేదంటే నీ మనో విగ్రహం ఎంత గొప్పదో, నీవు ఎంతటి స్థితప్రజ్ఞత కలిగినటువంటి వాడువో తెలుస్తున్నది. నీ ప్రాణాలు ఎలా నిలిచాయో, అసలు ఈ ఉగ్రమైనటువంటి తపస్సుకి నీ ప్రాణాలు ఎలా నిలిచాయో అనేటువంటి ఆశ్చర్యం కూడా నాకు కలుగుతున్నది. సడలినటువంటి పట్టుదలతో తపస్సు చేస్తున్నావు. ఆహార పానీయాలు అన్నీ మానివేశావు. 1, 2, 100 సంవత్సరాల పాటు ప్రాణాలు నిలుపుకోవటం కోసం అన్యులకు అసాధ్యమైనది ఉగ్రమైనటువంటి తపస్సులో మిమ్ములనే నీవు గెలిచావు. ఇంతవరకు రాక్షసులు కూడా ఇలాంటి గొప్పదైనటువంటి తపస్సు చేయలేదు పూర్వంలో ఉన్నవాళ్ళు. మాకు చాలా సంతోషంగా ఉన్నది. నీవు కోరినటువంటి కోరికలన్నీ తీర్చడానికి నేను నీ దగ్గరికి వాత్సల్యంతో వచ్చాను. రాక్షసేంద్ర, కోరుకో అన్నాడు బ్రహ్మదేవుడు. ఆ పలికినటువంటి బ్రహ్మదేవుడు తన కమండలంలో ఉన్నటువంటి మంత్రజలాన్ని తీసుకున్నాడు. అడవి ఈగల చేత, గండు చీమల చేత తినబడినటువంటి ఆ దానవేంద్రుని శరీరం పైన ఆ మంత్రజలాన్ని, కమండలంలో ఉన్నటువంటి జలాన్ని చల్లాడు. దివ్యమైనటువంటి ఆ కనక కమండల నుంచి వెలువడిన పరమ పవిత్రమైనటువంటి నీటి బిందువులతో తడసినటువంటి వడలితో అంటే దేహంతో దానవుడు తపస్సును విరమించాడు. విధుల నుండి పుట్ట మధ్య నుంచి లేచి వచ్చాడు. మంత్రజల ప్రభావం వలన మహాసుందరమైనటువంటి రూపాన్ని పొందాడు. బంగారు వన్నెగల వజ్రం లాంటి స్నేహంతో ఎండుకట్టెల నుండి భగ్గున లేచినటువంటి అగ్నిజ్వాలలాగా ప్రకాశిస్తున్నాడు ఆ హిరణ్యకశ్యపుడు. ఆ మహానుభావునికి హిరణ్యకశ్యపుడు అత్యంత తేజోవంతుడై ఇప్పుడు బలం కలిగినటువంటి వాడై బ్రహ్మదేవుని యొక్క కమండలంలో వెలువడినటువంటి మంత్రజలంతో శక్తి కలిగింది, యథారూపం కలిగింది, ఇంకా తేజస్సుతో ప్రకాశించాడు. దివిజానీక విరోధి మృక్కే,
హిరణ్యకశ్యపుడు మ్రొక్కుతున్నాడు. ఎవరికి? దివిజానీక విరోధి మృక్యన్, దేవతలకు శత్రువైనటువంటి హిరణ్యకశ్యపుడు మ్రొక్కాడు. కని వాగ్దేవి మనోనేతకున్, సవిశేషోత్సవ సంవిధాతకు, నమంత్రత్రాతకున్, సత్తపో నివహాభీష్టవరప్రదాతకు, జగన్నిర్మాతకున్ ధాతకున్, వివిధ ప్రాణీలలాటలేఖన మహావిద్యానుసంధాతకున్, దివిజానీక విరోధి మృక్యన్. వాగ్దేవీ మనోనేతకున్ మృక్యన్, సవిశేషోత్సవ సంవిధాతకు మృక్యన్, నమత్సత్రాంతకున్ మృక్యన్, సత్తపో నివహాభీష్టవరప్రదాతకు మృక్యన్, జగన్నిర్మాతకున్ ధాతకున్ మృక్యన్, వివిధ ప్రాణీలలాటలేఖన మహావిద్యానుసంధాత. ఆ ధాతకు మ్రొక్కాడు. వాణీ మనోనాథునకు మ్రొక్కాడు హిరణ్యకశ్యపుడు. దివ్యానంద ప్రదాత, భక్త రక్షణ పరాయణుడు, తపోధనులకు కల్పవృక్షం, విశ్వమునకు సృష్టికర్త, ప్రాణి కోటి తల వ్రాతలు వ్రాయుంట్లలో ఆరితేరినటువంటి మహావిద్యను తెలిసినటువంటి వాడు. ఎవరి ముఖాలన ఏది రాయాలో అది రాస్తాడు. అలాంటి మహానుభావుడు. ఆయన రాసిన ప్రకారమే భూలోకంలో జరుగుతుంది. ఇలా ప్రాణికోటి యొక్క తల యొక్క వ్రాతలు వ్రాయటంలో మహావిద్య, ఆ విద్యను తెలిసినటువంటి వాడు. విధాతకు, దేవతల విరోధి అయినటువంటి హిరణ్యకశ్యపుడు నమస్కరించాడు. అమరనాథుని ఆనందానికి అవధులు లేవు. ఆకాశంలో హంసమాపై కూర్చున్నటువంటి స్వామిని నెన్నుదురు నేలకు సోకగా నమస్కరించాడు. భక్తి పారవస్యం వల్ల అమిత సంతోషాన్ని కలిగింది హిరణ్యకశ్యపుడికి. నేత్రాలు చెమ్మగిల్లినై, శరీరమంతా తన్మయత్వంతో పులకించిపోయినాడు హిరణ్యకశ్యపుడు. చేతులు మూర్చి గద్గద స్వరంతో పలుకుతున్నాడు. హే విధాత, హే చతుర్ముఖ, సకల చరాచర సృష్టికారక, స్వామి సరస్వతీపతి, కల్పాంతంలో చీకట్లతో నిండిన ప్రపంచానికి వెలుగును ప్రసాదించే జీవస్వరూపుడవు నీవు. సత్వ రజ తమో గుణాలతో విశ్వంలో సృష్టి స్థితి నాశములను నిర్వహించేటువంటి భువనాది దేవత నీకు నమస్కారం. సర్వమునకు కారణమై స్వయంగా జ్యోతిర్రూపమై వెలసిల్లే స్వయంభూ, తగినటువంటి సమయంలో మనస్సు, ప్రాణం, బుద్ధి, ఇంద్రియాలతో ప్రకాశించే చైతన్యమూర్తి, ప్రప్రథమమైనటువంటి దైవమైన ఓ సచ్చిదానందమూర్తి, నేను భక్తితో నీకు నమస్కరించుచున్నాను. మహానుభావుడైనటువంటి ఆ హిరణ్యకశ్యపుడు బ్రహ్మదేవునికి నమస్కరిస్తున్నాడు. దేవదేవా, హే దేవదేవా, ఈ దీనుని కరుణించడానికి ప్రత్యక్షమైనావా స్వామి? నీవు ప్రాణానికి ప్రాణంవి, నీవు ప్రజాపతివి, మనస్సు, బుద్ధి, చిత్తానికి, ఇంద్రియాలకు అధిపతివి నీవు. మహాభూత సమూహాలలో ఆధారభూతమైనటువంటి వాడివి నీవు. వేదం అనేటువంటి శరీరంతో యజ్ఞయాగాదులకు వ్యాప్తి చేసేటువంటి మహానుభావుడవు నీవు. సమస్త విద్యలు నీ శరీరమే. కోరినటువంటి వారి యొక్క కోరికలు నెరవేర్చగలిగినటువంటి వాడివి నీవే. ఆత్మతత్వము తెలియకోరేటువంటి వారికి మూలస్థానమైనటువంటి ఆత్మవు నీవే. కాలస్వరూపమైనటువంటి జనులకు ఆయుష్ను నశింపచేసేది నీవే. జ్ఞానమూర్తివి నీవే, విజ్ఞాన ఖనివి నీవే. నీవు ఆద్యంతము లేనటువంటి వాడివి. నీకు జీవుల అంతరాత్మవు, నీవు జీవుల యొక్క అంతరాత్మవు, త్రిమూర్తులకు మూలమైనటువంటి పరమాత్మవు, జీవకోటి జీవాత్మకు నీవు, సర్వమూ నీవు, అంతటా నీవే కదా దేవదేవా. ఓ బ్రహ్మదేవ, ఇంద్రియ మనోబుద్ధి గుణాలను పొందేటువంటి పరమేష్ఠి పదవిని అందుకున్నావు. ఇంద్రియ మనోబుద్ధి గుణాలను పొంది ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి మనస్సును నిగ్రహం కలిగి ఇంతటి గొప్పవాడు ఇవ్వటం వలన నీకు
అద్భుతమైనటువంటి ఆనందంగా పరమేష్ఠి పదవి లభ్యమైంది. నీవు స్థూల శరీరంతో ఈ విధంగా విస్తరిస్తున్నావు. భగవానుడైనటువంటి నీకు అనేకమైనటువంటి వందనాలు నేను సమర్పిస్తున్నాను. స్థూలమైనటువంటి శరీరంతోనే ఇవన్నీ నిర్వహిస్తున్నావు. నువ్వు ఎంత గొప్పవాడివి బ్రహ్మదేవ. కోరిన వారల కోర్కులు నేరుపతో నిచ్చి మనుజ్వ ఏ క్రియన్ అన్యుల్ వేరరు కారుణాకర నే కోరెదా కరుణాకర నే కోరెద నీవిచ్చితేని కోరికలు అభవా. భక్తప్రద, భక్తవరద, కరుణా సముద్ర, కోరినటువంటి కోరికలు నెరవేర్చేటువంటి నైపుణ్యంతో ఇచ్చినటువంటి మాటను కాపాడడానికి నీ పాటి ఎవరున్నారు స్వామి? నిన్ను మించినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎవ్వరు కూడా భక్తులపై నీవలే వాత్సల్యం చూపలేరు. నా కోరికలు తప్పకుండా అంగీకరిస్తావంటే నేను కోరతాను. నా కోరికలను మన్నించండి స్వామి, అందుకని నేను ఘోరమైనటువంటి తపస్సు చేశాను బ్రహ్మదేవ. సరే కోరు అన్నాడాయన. వినండి, నాకు మృత్యు అనేటువంటిది రాకుండా ఉండాలి. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, అది అసంభవం. అది కాక మరొకటి కోరుకో అనగానే ఆలోచించి అసలు మానవులకు మరణం ఎలా వస్తుందో అని ఆలోచించాడు. గాలి వల్ల కానీ వీటి వల్ల కానీ రకరకాల. ఇక ఈ ప్రపంచంలో ఇక ఎవడు మరణించకూడనటువంటి విశేషంతో అద్భుతమైనటువంటి వరాన్ని కోరుతున్నాడు హిరణ్యకశ్యపుడు బ్రహ్మదేవుని. అలాగైతే బ్రహ్మదేవ విను. గాలిన్ కుంభిని, గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలఘ వ్యాప్తిన్ సమస్తాస్త్రశస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. హిరణ్యకశ్యపుడు ఒక విచిత్రమైనటువంటి వరాన్ని కోరాడు. శ్రద్ధాళువులై వినండి. భాగవతంలో గొప్పదైనటువంటి పరమపుణ్యమైనటువంటిది భక్త ప్రహ్లాద. ప్రహ్లాదుని యొక్క దివ్య చరిత్రను మీకు తెలియచేస్తున్నాను. శ్రద్ధాళువులై విని అఖండమైనటువంటి నారాయణుని అనుగ్రహమును మీరు పొందవలనని కోరుకుంటూ స్వస్తి. వేదధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209.